సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, 13th వీక్ నామినేట్ అయినటువంటి ఫైనల్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే వచ్చేసింది. ఇది అఫీషియల్. టోటల్ గా 7 మెంబర్స్ అయితే నామినేట్ అయితే అయ్యారు. అండ్ అదే విధంగా మనకు లిస్ట్ వచ్చింది కాబట్టి అన్అఫీషియల్ లో మనకు ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయిపోయింది. సో అన్అఫీషియల్ ఓటింగ్స్ ప్రకారం ఎవరికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి, ఎవరికి తక్కువ ఓట్స్ పడుతున్నాయి అనేది ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అండ్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు నేను మార్నింగ్ 13th వీక్ నామినేట్ అయిన కంటెస్టెంట్ లిస్ట్ ఇది అనేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియోలో కూడా క్లియర్ గా మెన్షన్ చేశాను ఒక పర్సన్ ది నాకు డౌట్ ఉంది అనేసి. అది ఎవరు అంటే నబిల్. వాస్తవానికి నేను పోస్ట్ చేసిన ప్రీవియస్ వీడియోలో నబిల్ పేరు అయితే మెన్షన్ చేశాను. సో దాన్ని రీప్లేస్ చేస్తూ ఇక్కడ నిఖిల్ అయితే ఉన్నాడు. సో అంతేగాని చేంజెస్ అయితే ఏమీ లేవు. అండ్ ఇక ఫైనల్ లిస్ట్ వచ్చేసి ఒక్కొక్కరి నేమ్ అనేది మీకు చదువుతాను. ఇక్కడ ఫోటో కూడా మీకు డిస్ప్లే అయితే చేస్తాను, కన్వీనియంట్ గా అయితే ఉంటుంది. సో ముందుగా మనకు విష్ణుప్రియ నామినేట్ అయిపోయింది, తర్వాత టేస్టీ తేజ, తర్వాత అవినాష్, అండ్ 4th ప్రేరణ, 5th పృథ్వీ, 6th నిఖిల్, 7th గౌతమ్ కృష్ణ నామినేట్ అయితే అయ్యారు. అంటే టోటల్ గా మనకు 7 మెంబర్స్ అయితే నామినేట్ అయితే అయ్యారు. ఇది అఫీషియల్ నామినేట్ అయిన కంటెస్టెంట్స్. అండ్ ఇక దీనికి సంబంధించి అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం ఎవరికి ఎక్కువ ఓట్స్ పడుతున్నాయి, ఎవరికి తక్కువ ఓట్స్ పడుతూ చివరి పొజిషన్ లో ఉన్నారని చూద్దాం. ఇక ఈ పోల్ లో అయితే టాప్ ఓట్స్ తోని మనకు ఫస్ట్ పొజిషన్ లో గౌతమ్ కృష్ణ అయితే ఉన్నాడు విత్ 28% ఆఫ్ ఓట్స్ తోని. అండ్ ఇక సెకండ్ పొజిషన్ లో జస్ట్ 17% ఆఫ్ ఓట్స్ తోని నిఖిల్ సెకండ్ పొజిషన్ లో అయితే ఉన్నాడు. సో ఇక్కడ నిఖిల్ సెకండ్ పొజిషన్ లో ఉండడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళ బ్యాచ్ లో మొత్తం కూడా నామినేషన్స్ లో ఉండడం. సో నిఖిల్ కి పెద్ద మైనస్ పాయింట్ ఈ నామినేషన్స్ అనేవి. అండ్ ఇక థర్డ్ పొజిషన్ లో పృథ్వీరాజ్ ఉన్నాడు విత్ 15% ఆఫ్ ఓట్స్ తోని, ప్రేరణ విత్ 13% ఆఫ్ ఓట్స్. సో 5th విష్ణుప్రియ ఉంది విత్ 11% ఆఫ్ ఓట్స్. అండ్ 6th అవినాష్ ఉన్నాడు విత్ 9% ఆఫ్ ఓట్స్ తోని. ఇక చివరిగా మనకు టేస్టీ తేజ అయితే ఉన్నాడు విత్ 4% ఆఫ్ ఓట్స్ తోని. సో తినకే లీస్ట్ ఓట్స్ అయితే పడుతున్నాయి. ఇదైతే ఫైనల్ అయితే కాదు. అండ్ దీన్ని కన్సిడర్ చేసుకొని తినే ఎలిమినేట్ అవుతాడు అనేసి మనం డిసైడ్ అయితే అవ్వలేం. ఎందుకంటే సో ఈ నామినేషన్ సంబంధించి ఎపిసోడ్ అనేది మనకి ఇంకా టెలికాస్ట్ కాలేదు కాబట్టి ఎవరికి కూడా తెలియదు. ఓన్లీ తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ పోల్లో ఓట్స్ వేస్తారు కాబట్టి సో దీన్ని మనం ఫైనల్ గా కన్సిడర్ అయితే చేయం. మనం దీన్ని ఎప్పుడు కన్సిడర్ చేయాలి అంటే మనకు రేపు ఎపిసోడ్ లో టెలికాస్ట్ అవుతుంది కాబట్టి, టెలికాస్ట్ అయ్యాక అందరికి తెలుస్తుంది కాబట్టి వాళ్ళు కూడా వచ్చి ఓట్స్ వేస్తారు. సో అప్పుడు దాన్ని మనం ఫైనల్ గా కన్సిడర్ అయితే చేసుకొని అఫీషియల్ దానికి అన్అఫీషియల్ దాన్ని మనం కంపేర్ అయితే చేయొచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే ఈ పోల్ ఓటింగ్ అయితే మీకు చెప్పాను. సో అంతే. సో దీన్ని ఫైనల్ గా మనం అసలు కన్సిడర్ అయితే చేయలేం. సో ఇంతే గైస్, మరొక మంచి వీడియోలో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.